ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిసరాల్లో నేరాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులపై జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు పిడి యాక్ట్ నమోదు చేశామని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. పలు ఆర్థిక నేరాలతో పాటు దోపిడీలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను జైలుకు పంపినట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. సిఐ పిరాజేష్, ఎస్ఐ జ్యోతిబసు పాల్గొన్నారు. నమస్కారం. జంగారెడ్డిగూడెం పరిధిలోని ప్రజలందరికీ కూడా నమస్కారం. మనం ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని ప్రాంతాల్లో మరియు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అక్రమ కార్యకలాపాలకి పాల్పడుతూ సంఘ విద్రోహ శక్తులుగా ఏర్పాటై రకరకాల కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి నలుగురు వ్యక్తులు మనకి వాళ్ళ పేర్లు వచ్చేసి కోడూరు రవితేజ, మద్దిపాటి కళ్యాణ్, కోన శ్రీనివాస్, ఇతర పేరు ఎలియాస్ పెప్సీ నాని, ఒక షేక్ నాగూర్వల్లి ఎలియాస్ బబ్లు. వీళ్ళు నలుగురు హార్డ్ కోర్ క్రిమినల్స్ గా తయారై జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల్లో నేరాలు చేయడం జరిగింది. వీళ్ళు చేసినటువంటి నేరాల్లో హత్య కేసులు, హత్యాయత్నం కేసులు, అలాగే చీటింగ్ కేసులు, ఫేక్ కరెన్సీ కేసులు, అలాగే కిడ్నాప్ కేసులు, ఇలా రకరకాల కేసులు వీళ్ళ ఖాతాలో ఉన్నాయి. వీరు పదే పదే నేరాలు చేయడం, జైలుకి వెళ్ళడం, బెయిల్ మీద రావడం, మరలా వచ్చి ఇక్కడ నేర ప్రవృత్తిని కలిగి ఉండి మళ్ళీ నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాంతం యొక్క స్థానిక లాండ్ ఆర్డర్ ఇష్యూకి ఆటంకంగా తయారయ్యారు. దీనివల్ల మన జిల్లా ఎస్పీ గారు ఇనిషియేషన్ తీసుకుని మాకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మేము వారి మీద పీడీ యాక్ట్ రికార్డు తయారు చేసి ఎస్పీ గారికి పంపించడం జరిగింది. ఎస్పీ గారి రికమెండేషన్స్ తోటి కలెక్టర్ గారికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కింద 1 year డిటెన్షన్ కి ఇచ్చి ఉన్నారు.